అతను 3 సార్లు శాసనసభ్యులు, 2 సార్లు మంత్రి. అతనెవరో కాదు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్. అతను 3 సార్లు గెలిచింది కూడా ఎస్సీ కేటగిరీ కిందే. కానీ అతను అసలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు అని జెప్పేసి ఇటీవల కాలంలో జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఒక అర్జీదారుడైతే ఇవ్వటం కూడా జరిగింది. అతనెవరో కాదు, మనతో పాటు ఉన్నారు. అతని పేరే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ గారు చెప్పండి. అసలు రాష్ట్ర మంత్రి, పురపాలక శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్‌పై మీరైతే ఒక ఆరోపణ అయితే చేశారు. అసలు ఏంటి దానికి కారణం ఏంటి? వాళ్ళ ఫాదర్ వచ్చి బీసీసీ కింద ఉద్యోగం చేశాడు సార్ హెడ్ మాస్టర్గా. ఆఫ్టర్ రిటైర్డ్ తర్వాత కర్నూలు వెళ్ళి క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ బీఈడీలు ఇవన్నీ పెట్టింది ఓన్లీ క్రిస్టియన్ బీసీసీ మీదనే అతను పెట్టింది. మదర్ కూడా బీసీసీనే. మరి పిల్లలు ఏ విధంగా ఎస్సీ అయ్యారో తెలియదు. బీసీసీ తరఫున అతను ఉన్నాడు కాబట్టి 1995లో మార్కాపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్పై అతను పోరాడాడు సార్. అది భంగపోయాడు, సీటు రాలేదు. ఆ తర్వాత వచ్చేసి 2000లో ఒంగోలు బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా నిలబడ్డాడు. అతను ఎక్కడ కూడా ఇక్కడ మన జిల్లాలో సంతనూతలపాడు ఉంది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఆడ ట్రై కూడా చేయలేదు అతను బీసీ కాబట్టి. కానీ కొడుకు ఎస్సీ ఎలా అయ్యాడో అది అర్థం కాని సమస్య. ఇతను వచ్చేసి ఎస్సీ కోటాలో ఐఆర్ఎస్ కూడా పాస్ అయ్యాడు, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, రైల్వే సర్వీస్. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇంత చేశాడు. తర్వాత ఈ డబ్బు దాపెట్టుకోవటానికి ఇతను రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతని ఆస్తులు, ఇతని డబ్బు దాపెట్టుకోవడానికి చంద్రబాబు టైంలో బీసీసీలను ఎస్సీలో కలపాలనేది అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంటుకు పంపారు. అదే జగనన్న కూడా ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంటుకు పంపారు. కానీ బీసీసీలను ఎస్సీ జాబితాలోకి మార్చాలంటే అది పార్లమెంట్తోనే అవుతుంది. ఇది ఎంత ఫ్రాడ్. కాదు, కాదు. మీరు చేస్తుంది ఒక సాధారణమైన వ్యక్తి మీద కాదు, ఒక రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీద. అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయాలంటే మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? రాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ బీఈడి కాలేజ్ ఆఫ్ కర్నూలు అని ఒక సర్టిఫికేట్, ఒక కాలేజీ పెట్టారు సార్. ఆ కాలేజీకి సంబంధించిన ఫామ్ నా దగ్గర ఉంది, సర్టిఫికేట్స్ అన్నీ. అవన్నీ సేకరించిన తర్వాతే మేము వీటిపై చర్యలు తీసుకుంటాం. అతను ఇప్పటి వరకు ఎర్రగొండపాలెంలో 2009, 2014లో సంతనూతలపాడు నియోజకవర్గం, అదేవిధంగా 2019 నుంచి కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎస్సీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం అయితే సాధించారు. 2 సార్లు మంత్రిగా కూడా చేశారు. ఇన్ని 3 దఫాలుగా అతను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు ఎప్పుడు ఎటువంటి సమయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ అబ్జెక్షన్ అనేది తీసుకురాలేదు. కానీ ఇప్పుడే ఎందుకు తీసుకురావడం జరిగింది? సార్ ఇతను సికి సంబంధించిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఎవిడెన్స్ ఏం లేక ఇన్ని రోజులు లేట్ అయింది సార్. ఈ ఎవిడెన్స్ సేకరించడానికే ఇంత లేట్ అయింది. ఇంకోటి కూడా దీంట్లో ఏంటంటే సార్, ఫస్ట్ ఇతను ఈ 5 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడే ఈ కాలేజీ వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోతే వాళ్ళ తమ్ముడి పేరు మీదకి మార్చారు. ఇప్పుడు ఈ కాలేజీ మార్చింది కూడా 2019లో సార్. ఇతను ఫస్ట్ మినిస్టర్ అయిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్. అప్పుడే ఈ కాలేజీ వాళ్ళ తమ్ముడి పేరు మీదకి మారింది సార్. ఇప్పుడు మీరు గ్రీవెన్స్‌లో అయితే అర్జీ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారిని చర్యలు తీసుకోమన్నారు. ఒకవేళ లేని పక్షంలో న్యాయపరమైన పోరాటానికి మీరేమైనా సిద్ధమా? మేము సిద్ధంగానే మా లాయర్‌తో కూడా మేము మాట్లాడుకున్నాము. హైకోర్టులో రిట్ కంపల్సరీ ఏస్తాము. ఇతని క్యాస్ట్‌పై కంపల్సరీ పోరాటం అనేది చేస్తాం. అంత పెద్ద వ్యక్తితో పోరాడేదాని కోసం మీ దగ్గర కావాల్సిన సాక్ష్యాలు, అదేవిధంగా అన్ని రకాలైన సదుపాయాలు మీ దగ్గర ఉన్నాయి. అంటే బలం, బలగం. బలగం అనేది నేనే సార్. తెలివితేటలు అనేవి ఆటోమేటిక్‌గా ఉన్నాయి. నేను కూడా లా చేశాను. అయితే చట్టానికి కావాల్సింది ముఖ్యంగా సాక్ష్యాలు. ఎవిడెన్స్ అన్నీ సేకరించే మేము కోర్టుకెళ్తాం సార్. ఇప్పుడు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం. కలెక్టర్ గారు 10 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామన్నారు. ఆయన ఒకవేళ మినిస్టర్ గారు కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక నెల లేటే కావచ్చేమో, కానీ మేము కోర్టుకెళ్ళి కంపల్సరీ మేము ప్రూవ్ చేస్తాం. ఆ తర్వాత ఈ సురేష్ గారు అనే అతని పేరు సురేష్ రెడ్డి సార్. ఇతనికి మాలా మాదిగ అనేది దగ్గరికి కూడా రానియ్యడు ఇతను. సర్పంచులు ఎర్రనపాలెంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎవరు పోయినా మీ ఊరు రెడ్డిని తెమ్మనే క్యారెక్టర్ సార్ ఇతను. చాలా వరకు ఇతని మీద యాంటీ ఉండబట్టే జగనన్న ఆ సర్వేని చూసి కొండేపి పంపించారు సార్. కాదు. కేవలం ఎస్సీ సామాజిక వర్గాన్ని దగ్గరికి రానిట్లేదనే మీరు ఆరోపణలు మోపుతున్నారా? లేకపోతే అసలు పూర్తిగా దీనిపై
ఆ, ఒక న్యాయపరమైన అదేవిధంగా చట్టపరమైన మీ దగ్గర డాక్యుమెంట్స్ అదేవిధంగా సాక్ష్యాలు ఉన్నాయంటారు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. వీళ్ళ ఫాదర్ పేరు సామ్యుయల్ జార్జి. వీళ్ళ జేజి నాన్న పేరు జార్జి ఫాస్టర్ సార్. వీళ్ళు పుట్టుక చరిత్ర మొత్తం క్రిస్టియన్ ఫ్యామిలీ సార్. ఆయనేమో వీళ్ళ జేజి ఆయన పాస్టరు. వీళ్ళ నాయనేమో క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలు, అనేడు కాలేజీలు, అనేడు స్కూల్స్ కూడా ఉన్నాయి. అన్ని క్రిస్టియన్‌కి సంబంధించినవి సార్. మొత్తానికి అయితే చూస్తున్నాం ఇమానియేలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీదైతే ఒక ఫిర్యాదు అయితే గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ గారికి అందించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆదిమూలపు సురేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. అతను బీసీ కిందే వస్తారు. దానికి సంబంధించిన విద్య సర్టిఫికేట్లు అదేవిధంగా వాళ్ళ తండ్రులకు సంబంధించిన కూడా సర్టిఫికేట్లు పూర్తిగా సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా పెట్టాను. త్వరలోనే అన్ని సేకరించి నేనైతే ఆధారాలతో ముందుకు వస్తానని చెప్పేసి కూడా ఇమానియేల్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా.